మళ్ళీ అధికారంలోకి రాగానే ఒక్కొక్కడిని వెంటాడి వేటాడుతా, గుడ్డలో వదిసి కొడతా, సప్త సముద్రాల అవతల ఉన్న వెళ్ళి వెనక్కి తీసుకొస్తా, ఒక్కొక్కడి పేరు రాసి పెట్టుకోండి. తరచూ కార్యకర్తల సమావేశాల్లో వైసీపీ అధినేత జగన్ చెప్తున్న మాటలు ఇవి హెచ్చరికలా లేక ఆత్మరక్షణ వ్యూహాలా? నిజంగానే అధికారంలోకి వస్తే జగన్ ఊహించినంత అరాచకం చేస్తాడా అనే చర్చ బాగా జరుగుతోంది జనంలో. ఆత్మరక్షణ కోసం జగన్ ఈ మాటలు అన్నప్పటికీ ఇవి రాబోయే ఎన్నికల్లో వైసీపీకే చెడు చేసేటట్లుగా ఉన్నాయి. జగన్ మాటలు అసలుకే ఎసరు తెచ్చేటట్లు కనిపిస్తున్నాయి. జగన్ చేత ఈ మాటలు అనిపించడం వినిపించడం ద్వారా కూటమి మరోసారి లాభపడేటట్లుగా ఉంది. దాని తర్వాత మళ్ళీ మా ప్రభుత్వం వస్తుంది, మీరు చేసిన ఇల్లీగల్ యాక్టివిటీస్ని దగ్గరుండి బయటకు తీస్తాం. ఏదో రిటైర్డ్ అయిపోయి వెళ్ళిపోతారు అనుకుంటున్నారేమో, రిటైర్డ్ అయిపోయినా పిలిపిస్తాం. లేకపోతే తిరుపతిలో ఆయన సుబ్బరాయుడు ఉన్నాడు, చంద్రబాబు నాయుడు తెలంగాణ నుంచి తెచ్చుకున్నాడు డెప్యుటేషన్ మీద. ఆయన ఏదో డెప్యుటేషన్కి మళ్ళీ తెలంగాణ వెళ్ళిపోతాను అనుకుంటున్నాడేమో, తెలంగాణ నుంచి మళ్ళీ పిలిపిస్తాం. సప్త సముద్రాల అవతలున్నా కూడా పిలిపిస్తాం. ప్రతి పోలీస్ ఆఫీసర్కి చెప్తా ఉన్నాం, చూస్తూ ఊరుకోం. చట్టం మీద చట్టం దగ్గర దోషులుగా నిలబెడతాం. ఇలా ఒక్కసారి కాదు, ఇటీవలి కాలంలో 1కి 10 సార్లు జగన్ నోటి నుంచి ఇవే మాటలు వస్తున్నాయి. కూటమి ప్రభుత్వం చేస్తున్న ప్రతీకార దాడులు, అరెస్టులు, రాజకీయ హత్యలు వీటన్నింటినీ అడ్డుకోవటానికి ఆత్మరక్షణ వ్యూహంలో భాగంగా జగన్ ఈ హెచ్చరికలు చేస్తున్నాడు. ప్రతిసారి కార్యకర్తల సమావేశంలో, జిల్లా నేతల మీటింగ్లో జగన్ ఇదే మాట పదే చెప్తున్నాడు. ఎవరైనా బాధితులని పరామర్శించడానికి వెళ్ళినప్పుడు కూడా ఈ మాట చెప్పే కార్యకర్తలకు ధైర్యాన్ని ఇస్తున్నాడు. తెలుగుదేశం పార్టీ నాయకులకు సెల్యూట్ కొట్టడం మొదలుపెట్టి, వీళ్ళు చెప్పినట్టుగా చేయడం మొదలుపెట్టి, అన్యాయాలు చేయడం మొదలు పెడితే మాత్రం ఎల్లకాలము తెలుగుదేశం పార్టీ ప్రభుత్వమే ఉండదు అని చెప్పి ఇవాళ ప్రతి అధికారికి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. రేపొద్దున మళ్ళీ మా అధికారం వస్తుంది. వచ్చినప్పుడు అన్యాయం చేసిన వీళ్ళందరినీ, వీళ్ళ అధికారులందరినీ, అన్యాయం చేసిన ఈ నాయకులందరినీ కూడా బట్టలు కూడా తీసి నిలబెడతామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇంతవరకు బాగానే ఉంది, కానీ జగన్ ఎందుకు ఇలా ఓపెన్ గా ప్రతీకారం తీర్చుకుంటాననే ప్రతిజ్ఞలు చేస్తున్నాడు? ఇది కార్యకర్తలకు ధైర్యాన్ని ఇచ్చేందుకా, లీడర్లు జారిపోకుండా కాపాడుకోవటానికా, లేక ప్రత్యర్థి పార్టీలను ముందస్తుగా హెచ్చరించడం ద్వారా ఆత్మరక్షణ చేసుకుంటున్నాడా? ప్రత్యర్థిని హెచ్చరించడం ద్వారా దాడులు, అరెస్టులను అడ్డుకోగలగనని జగన్ భావిస్తున్నాడు. సహజంగానే చంద్రబాబు రక్షణాత్మక వ్యూహాన్ని అనుసరిస్తూ ఉంటాడు. తొందరపడి ప్రత్యర్థులపై ఎగబడడు. కానీ ఇప్పుడు నడుస్తున్నదంతా లోకేష్ యాక్షన్ కనుక కూటమి సర్కారు ఎక్కడ వీలైతే అక్కడ వైసీపీ వాళ్ళని అరెస్ట్ చేసి లోపల వేస్తోంది. తాను మళ్లీ పవర్లోకి వస్తే ఇంతకు రెట్టింపు దాడులు చేస్తానని, ప్రతీకారం తీర్చుకుంటానని హెచ్చరించడం ద్వారా జగన్ మున్ముందు జరగబోయే అరెస్టులను, దాడులను కంట్రోల్ చేయగలుగుతున్నానని అనుకుంటున్నాడు. ఇదే ఆత్మరక్షణ వ్యూహం. ఎవడెవడైతే మీకు అన్యాయం చేశాడో పర్వాలా, అన్యాయం చేయండి, చేయించుకుంటాం, టైం మీది, కానియండి, కొట్టండి అని చెప్పండి. ఆడు ఎవడు ఏం చేస్తా ఉన్నాడో పేరు రాసుకోండి. రెడ్ బుక్ అని నేను చెప్పను, కానీ పేరైతే రాసుకోండి. మీరు ఏ బుక్లో రాసుకున్నా పర్వాలా, పేరైతే మీరు రాసుకోండి. దాని తర్వాత మాత్రం అన్యాయం చేసినోనికి సినిమా మాత్రం మనం చూపిస్తామని చెప్తాను. ఆ మనిషి రిటైర్డ్ అయి ఉన్నా కూడా లాక్కొని వస్తా, ఆ మనిషి దేశం విడిచిపెట్టిపోయినా లాక్కొని వస్తా. ఎవరిని వదిలిపెట్టేది ఉండదు. ఒక్కొక్కడికి మాత్రం సినిమా మాత్రం ఎలా చూపించానో అలా చూపిస్తామని మాత్రం చెప్తాను. ఖచ్చితంగా వీళ్ళు ఏదైతే నాటుతున్నారో, ఏదైతే ఇత్తుతున్నారో, ఇది రెండింతలు వీళ్ళకు పండే కార్యక్రమం కూడా జరుగుతుందని మాత్రం ప్రతి కార్యకర్తకు గట్టిగా చెప్పండి. కానీ జగన్ మాటలు విన్న జనం మరోలా అనుకుంటున్నారు. ముఖ్యంగా మధ్యతరగతి ప్రజలు జగన్ మాటలకు భయపడుతున్నారు. జగన్కు ఫ్యాక్షనిస్టుగా ముద్ర ఉంది. జగన్ కుటుంబానికి కావాల్సినంత రక్త చరిత్ర ఉంది.
దాడులు, ప్రతీకార దాడులు, హత్యలు, ప్రతీకార హత్యలు జగన్ రక్తంలోనే ఉన్నాయి. ఎవరు అవునన్నా కాదన్నా అది పచ్చి నిజం. జగన్ కుటుంబ నేపథ్యం అది. అటువంటి జగన్ ఇప్పుడు నేరుగా అధికారంలోకి మళ్ళీ వస్తే ఒక్కొక్కడిని వెంటాడి వేటాడతానని బహిరంగంగా హెచ్చరించడం అసలుకే మోసం తెచ్చేటట్లుగా ఉంది. జగన్ మళ్ళీ అధికారంలోకి వస్తే హింస పెచ్చరిల్లుతుందని, రాష్ట్రం రావణ కాష్టంగా మారుతుందని మధ్యతరగతి జనం భయపడిపోతున్నారు. జగన్కు ఉన్న 40% ఓట్ బ్యాంకు అలాగే ఉన్నప్పటికీ జగన్ గెలుపు ఓటములను నిర్ణయించేది 10% మధ్యతరగతి జనమే. ఎస్సీ, ఎస్టీలు, మైనార్టీలు, వైసీపీ కార్యకర్తలు జగన్తోనే ఉంటారు. ఆ ఓట్ బ్యాంక్ ఎటూ పోదు. కానీ ఈసారి కూటమిని గెలిపించింది మధ్యతరగతి ప్రజలు, చదువుకున్న వాళ్ళు, ఉద్యోగులు. జగన్ వస్తే ఈ అరాచకం ఇంకా పెరిగిపోతుందనే మెసేజ్ జనంలోకి పూర్తిగా వెళ్తే అది జగన్కే నష్టం కలిగించే అవకాశంగా ఉంది. ఈ ప్రతీకార దాడులు ఇక్కడితో ఆగాలంటే జగన్ మళ్ళీ అధికారంలోకి రాకూడదు. జగన్ వస్తే ఇదంతా మళ్ళీ రిపీట్ అవుతుంది. ఇక ఏపీ ఎప్పటికీ రావణ కాష్టంలాగే ఉంటుంది. అందువల్ల జగన్ మళ్ళీ రాకూడదు అని జనం అనుకుంటే కనుక జగన్ హెచ్చరికల వల్ల అతనికే నష్టం జరిగే అవకాశం ఉంది. Jagan Mohan Reddy has said that I will not leave anyone. That's fine. Let us see. పవన్ కళ్యాణ్ నవ్వుల వెనుక ఇదే వ్యూహం ఉన్నట్లు కనిపిస్తోంది. కూటమి మీడియా ఇప్పుడు జగన్ క్యారెక్టర్ని మరింత ఎస్టాబ్లిష్ చేస్తూ జగన్ మళ్ళీ వస్తే రాష్ట్రంలో రక్తపు టేరులు పారుతాయని హెచ్చరించడం మొదలుపెట్టింది. ఇటీవల జగన్ మాట్లాడిన మాటల్ని పదే పదే టీవీలో చూపిస్తూ మధ్యతరగతిని, ఉద్యోగులని, చదువుకున్న వాళ్ళని అలర్ట్ చేస్తోంది. ప్రస్తుతం కూటమి సర్కార్ ప్రత్యర్థులపై ఓ పద్ధతి ప్రకారం కేసులు పెట్టి జైల్లో వేసి కోర్టుల ద్వారా వ్యవహారాలను నడిపిస్తోంది. కానీ జగన్ అధికారంలోకి వస్తే ఇవన్నీ ఉండవు. నేరుగా ప్రత్యర్థిని ఎత్తుకుపోయి ఫినిష్ చేసేస్తాడు అనే ప్రచారాన్ని కూటమి మీడియా బాగా జనంలోకి తీసుకెళ్తోంది. దీంతో జగన్ హెచ్చరికలు ఆత్మరక్షణ కన్నా అసలుకే ఎసరు తెచ్చేటట్లుగా ఉన్నాయని వైసీపీ నేతలు భయపడుతున్నారు.